హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను చిక్కుడుకాయ కూర అంటారండి. అంటే తమ్మకాయలని కొంతమంది అంటారు, చెమ్మకాయలని కొంతమంది అంటారు. అది ఇలా ఉంటాయన్నమాట. ఇవి ఫస్ట్ కట్ చేసి సైడ్స్ కట్ చేస్తే ఓపెన్ అవుతాయి, కొంచెం గట్టిగా ఉంటాయి. కట్ చేసి ఇలా గింజలు పింక్గా ఉంటాయి అన్నమాట. ఇవి గింజలు తీసుకోవాలి. కలర్ భలే ఉన్నాయి కదా. ఇవి మొత్తం అన్నీ ఒలుచుకున్నాను. అన్ని గింజలు అయినాయి. అవి బాగా కడిగేసి ములిగేలా నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. కుక్కర్లో కూడా పెట్టచ్చు, కానీ నేను విడిగా గిన్నెలోనే ఉడకపెట్టాను. ఇంచుమించు ఒక అరగంట పైనే ఉడకనిచ్చాను. సగం ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసాను, సాల్ట్ వేసాను. కొంచెం పీల్చుకుని చప్పగా లేకుండా ఉంటుందని చెప్పి కొద్దిగా సాల్ట్ వేసాను. ఉడికిపోయినాయండి. అలా చూస్తే ఉడికిపోయింది. ఇప్పుడు ఎవరో గెస్ట్లు వస్తున్నారు, కూర సరిపోదేమో అని చెప్పి బంగాళదుంపలు యాడ్ చేశాను. అచ్చంగా ఉట్టి గింజలు కూడా వండుకోవచ్చు. దీనికి ఈ గింజలకి 3 బంగాళదుంపలు, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఉంచుకోవాలి. బంగాళదుంపలు పీల్ చేసి కడిగి కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దాంట్లో నూనె వేసి ఫస్ట్ బంగాళదుంపలు వేపిస్తున్నాను. ఇలా బంగాళదుంపలు వేపించుకుంటే ఏంటంటే తర్వాత కూర టేస్ట్ బాగుంటుంది. దుంప మగ్గిందో లేదో, ఉడికిందో లేదో ఆ భయం ఉండదన్నమాట. బంగాళదుంపతో ఏ కూర చేసినా కొంచెం ఇలా వేపించి తీసేస్తాను ఫస్ట్. వేగుతున్నాయి. బంగాళదుంప లేకుండా ఉట్టి గింజలు కూడా వండుకోవచ్చు సేమ్ ఇదే పద్ధతిలో. వేగుతున్నాయి కదా. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది, కానీ అంత పేస్ట్ కింద కొన్ని కూరలు టైం పట్టినా ఇలా దాంట్లో వండుకుంటేనే బాగుంటాయి. సో అలా నూనె అంతా సెపరేట్ అయిపోతుంది చూడండి. అంటే దుంప బాగా మగ్గిపోయిందనమాట. ఇవి బయట బజార్లో దొరుకుతాయో లేదో ఈ చిక్కుడుకాయలు నాకు తెలీదు.
మన వాళ్ళు ఇచ్చారు. మా చిన్న కోడలు వాళ్ళ పుట్టింటి నుంచి పంపించారనమాట. వాళ్ళ పొలంలో పండినాయి అని చెప్పి. నేను కూడా ఎప్పుడూ వండలేదు. ఇప్పుడు ఉల్లిపాయ నూనె కాగిన తర్వాత బంగాళదుంప ముక్కలు తీసేసాం కదా, ఆ నూనెలో కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసాను. తర్వాత పేస్ట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ గుజ్జు వేసాను. మిక్సీ కప్పు కొద్దిగా నీళ్లు పోసి తొలుపుకుని ఆ నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి ఉల్లిపాయ మిక్స్ చేసినప్పుడు వేయలేదు, గ్రైండ్ చేసినప్పుడు. సో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం అవి 3 వేసి బాగా కలిపి పడుతుందంటే ఇంకొద్దిగా కారం వేసుకోండి. చాలా మటుకు కలర్ చూస్తే తెలిసిపోతుంది, తెల్లగా అనిపించి ఇంకొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మసాలా పొడి ఒక 3 టీ స్పూన్ల వరకు పడుతుంది. ఎందుకంటే కొంచెం గింజ పెద్దగా ఉంది కదా, అన్నీ సరిపోకపోతే చప్పగా అనిపిస్తుంది. బాగా కలపండి. ఉడుకుతూ మొదలెట్టింది కదా, మంట తగ్గించుకుని మూత పెట్టేస్తే నెమ్మదిగా ఉడికిపోతుంది. మూత పెట్టకపోతే ఏంటంటే ఉల్లిపాయ పైకంతా చిందేస్తుంది. సో బాగా వేగిపోయింది. కాసేపు వదిలేస్తే అలా నెమ్మదిగా ఉడికిపోద్ది అనమాట. నూనె సెపరేట్ అవుతుంది కదా, అంటే ఉల్లిపాయ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న గింజలు వేసేసి ఈరోజు చాలా కుకింగ్ చేశాను, పొయ్యి అంతా చిరాగ్గా ఉంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచితే బాగా ఫ్లేవర్ అంతా గింజలకు పడుతుంది. తర్వాత వేపించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి మళ్ళీ బాగా మగ్గిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక సన్న మంట మీద ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. అప్పుడు ఫ్లేవర్ బాగా పడుతుంది. మీకు బంగాళదుంప ముక్కలు కూడా పెద్దవి, ప్లస్ గింజలు కూడా పెద్దగా ఉన్నాయి కదా,
సో ఒకసేపు ముందు బాగా అలా మగ్గనిస్తే కొంచెం ఉల్లిపాయ గుజ్జు లోపలికి బాగా పడుతుంది అన్నమాట. ముందు ట్రయల్ కోసం ఒక 6 కాయలు ఒలిచి కూర వండాను. బాగానే ఉందని చెప్పి గెస్ట్లు వచ్చినప్పుడు మళ్ళీ వండాను అనమాట. బాగా మగ్గిపోయింది. నేను వాడి మసాలా పొడి రెసిపీ మీకు తెలియదు కదా, చూపిస్తాను. వీడియో తీసాను కానీ ఇంకా ఎడిటింగ్ చేయలేదు. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకుని ఆ నీళ్ళు ఎగిరే వరకు ఎగరబెట్టుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ అన్నిట్లోకి చాలా బాగుంది. పూరీలో తినచ్చు. బాగుంది, అందరికీ కూడా బాగా నచ్చింది. ఇష్టమైన వాళ్ళు లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి. అదండి మరి చిక్కుడు తమ్మకాయ కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.